హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. టీడీపీలో మొదలైన కొత్త గొడవ, షాక్లో చంద్రబాబు. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి అయితే వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన నెల రోజులకే పార్టీలో విభేదాలు తలెత్తాయి. మన్యం జిల్లా పార్వతీపురంలో టీడీపీ నేతల మధ్య వివాదాలు అయితే వచ్చాయండి. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, అలాగే బొబ్బిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని నియోజకవర్గ నేతలు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు నియోజకవర్గ నేతలు బుధవారం మీడియాకు తెలియజేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధిష్టానం పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్రను నియమించింది. అప్పటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో మరియు పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఫలితంగా పార్టీ రెండుగా చీలిపోయిందనమాట. సో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, అలాగే మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్లను తనతో కలుపుకొని వెళ్లకుండా విజయచంద్ర పూర్తిగా పక్కన పెట్టి సీనియర్లని గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి ఘాటుగా విమర్శించారు. సో మరోవైపు ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మర్యాదపూర్వకంగా అభినందించారు. ఇప్పుడు ఆ సీటు టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం నగరం మున్సిపాలిటీలోని 3 డివిజన్ల నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ హడావిడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ద్వారపూడితో పాటుగా మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. తీర్మానం అధిష్టానానికి పంపాలని నిర్ణయించారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే సర్వత్రా వేచి చూడవలసిన అవసరం ఉందండి.